Hi all of you. Today our topic is about genetics. Genetics is the study of heredity and variation. వారసత్వంలో వచ్చే మార్పుల గురించి చదివేదాన్ని జెనెటిక్స్ అని అంటాం. ఇది సైన్స్లో ఒక పార్ట్. రిలేటెడ్ ఆర్గానిజమ్స్ మధ్య ఉన్న సిమిలారిటీస్ని డిఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ట్రయాడ్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ద ఆఫ్స్ప్రింగ్ త్రూ ద జీన్స్. జీన్స్ ద్వారా పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్కి ట్రయాడ్స్ అనేవి ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫండమెంటల్స్ ఆఫ్ జెనెటిక్స్. In these fundamentals, we have three things. First one is chromosome, second one DNA, and third one genes. Here chromosome is nothing but it is a thread-like structure that carry the genes. Chromosome అంటే అదొక thread-like structure, దాంట్లో జీన్స్ని క్యారీ చేస్తుంది. DNA. What is DNA? What is the full form of DNA? DNA is a deoxyribonucleic acid, nothing but genetic material that contains instructions for development and functions. సెల్ యొక్క ఫంక్షన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరగడం కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని కలిగి ఉంటుంది డిఎన్ఏ అనేది. జీన్ యూనిట్స్ ఆఫ్ హెరిడిటీ దట్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్. ఇక్కడ జీన్ అంటే జీన్లో అది ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి. ఇక్కడ ఈ సెల్లో మెయిన్ పార్ట్ ఏంటి అంటే అది న్యూక్లియస్. What is the genetic epicenter of the cells? Is its nucleus. The most significant structural component of the chromosome is DNA. Chromosome lo most significant structural component enti DNA. Each chromosome contains a coiled strand of DNA. Prati chromosome loni kuda coiled strand of DNA anedi untundi. Ante DNA coiled strand la untundi, which is wound around an alkaline protein core of histone. Histone చుట్టూ ఒక థ్రెడ్ లాగా చుట్టుకొని ఉంటుంది. నెంబర్ ఆఫ్ జీన్స్ ఆన్ ఈచ్ క్రోమోజోమ్ వారీస్ బై ఇట్స్ క్రోమోజోమ్. క్రోమోజోమ్లో ఎన్ని జీన్స్ ఉన్నాయన్నది అది క్రోమోజోమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ హ్యూమన్ క్రోమోజోమ్స్. హ్యూమన్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 22 pairs of chromosomes plus 2 sex chromosomes. Number of human genes about 25,000. Every person has 2 copies of each gene, one inherited from each parent. ప్రతి పర్సన్కి కూడా ప్రతి జీన్లో 2 కాపీస్ ఉంటాయి. ఒక్కొక్క కాపీ ఒక్కొక్క పేరెంట్ నుంచి ఇన్హెరిటెన్స్ చేసుకుంటారు. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ క్రోమోజోమ్. It is the chromosome, and these are the chromatids. In these chromatids I am taking a small part to explain. These are the histones. It is a DNA. నెక్స్ట్ ఈ హిస్టోన్స్ డిఎన్ఏ కలిపి ఉన్నదాన్ని న్యూక్లియోజోమ్ అని అంటాం. ఈ మొత్తం చైన్ ఏదైతే ఉందో దాన్ని క్రోమటిన్ అని అంటాం. దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ ద క్రోమోజోమ్. Next, the types of genetics. Here we have 3 types. First one is Mendelian genetics, and second one molecular genetics and population genetics. In Mendelian genetics, study of inheritance of the triads according to the Mendel law. Mendel law ప్రకారం చదివే ఇన్హెరిటెన్స్ని Mendelian genetics అని అంటారు. Molecular genetics అంటే examines the structure and function of genes at the molecular level. స్ట్రక్చర్ ఫంక్షన్, జీన్ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ని మాలిక్యులర్ లెవెల్ నుంచి ఎగ్జామైన్ చేసేదాన్ని మాలిక్యులర్ జెనెటిక్స్ అంటాం. పాపులేషన్ ఆఫ్ జెనెటిక్స్. పాపులేషన్ మధ్య ఉన్న జెనెటికల్ వేరియేషన్ని లేదా అది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్ని
పాపులేషన్ జెనెటిక్స్ అని అంటాం. నెక్స్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్స్. హియర్ వీ హ్యావ్ 2 applications. One is genetic engineering and genetic testing. Here genetic engineering means manipulating the genes to produce desired triads and products. జీన్స్ని మ్యానిపులేట్ చేసుకొని ట్రయాడ్స్ని ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటాం. జెనెటిక్ టెస్టింగ్, ఐడెంటిఫైయింగ్ జెనెటిక్ డిజార్డర్స్ అండ్ ట్రయాడ్స్. Importance of genetics. Understanding inheritance. Genetics helps us understand how triads are passed from one generation to the next. Genetics ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రయాడ్స్ అనేవి ఎలా పాస్ అవుతున్నాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ చేసేదాన్ని జెనెటిక్స్ అని అంటాం. మెడికల్ అప్లికేషన్స్. Genetics is crucial for diagnosing and treating genetic disorders. జెనెటికల్గా వచ్చే డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, క్యాన్సర్స్ అండ్ సమ్ అదర్ డిసీజెస్. ఆ జెనెటికల్గా వచ్చే డిసీజెస్ని డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్ చేయడానికి జెనెటిక్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, అంటే ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అగ్రికల్చరల్ అప్లికేషన్స్. Genetics is also used to improve the crop yield and disease resistance. జెనెటిక్స్ని క్రాప్ ఈల్డ్ని పెంచడం కోసము, డిసీజెస్ని తగ్గించడం కోసం కూడా యూస్ చేస్తాం.